నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి మైనింగ్ ఫైల్స్ అయితే మధ్యప్రదేశ్లో తేలాయి. దీనికి సంబంధించిన 3 ఫైల్స్ అయితే ఇప్పటికైతే మాయమైపోయాయి. ఏంటి మరి పరిస్థితి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రభుత్వం మారినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఇంకా మైనింగ్ ఉందేమో అనిపిస్తుంది. దీనికి సంబంధించిన 3 ఫైల్స్ అయితే మాయమైపోయాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 2 వారాల పైన అవుతుంది. రిజల్ట్ వచ్చి 3 వారాలు అవుతుంది. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా 19వ తారీఖు 3 ఫైల్స్ మిస్ అయినాయి, మైనింగ్ ఫైల్స్ అని చెప్పి తెలుస్తుంది. మైనింగ్కి సంబంధించి అసలు మొత్తం అడ్డగా మార్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అడ్డగా మార్చేశారు. వాచ్మెన్ దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు, ఏపీఎండిసి ఎండి వరకు మొత్తం వాళ్ళ మనుషులనే వేసుకున్నారు. వాళ్ళ మనుషులను వేసుకొని మొత్తం మైనింగ్కి సంబంధించి వాళ్ళ మొత్తం హవా నడిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని ఆస్తులు ఈ మైనింగ్కి సంబంధించినటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఆ మధ్యప్రదేశ్లో మైనింగ్ అమ్ముకోవడానికి మధ్యప్రదేశ్లో ఉన్న బొగ్గు గనులు, రైట్, ఆంధ్రప్రదేశ్కి వాటా ఉన్న, ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉన్నటువంటి అక్కడ మైనింగ్కి సంబంధించి ఫైల్స్ 3 మాయమైపోయాయి. 3 ఫైల్స్ మాయమైపోయాయి. అది కూడా బొగ్గుకు సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్కి సంబంధించినటువంటివి, ఏపీఎండిసికి సంబంధించి. అక్కడ ఏపీఎండిసికి కొన్ని గనులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ మాయమైపోయినాయి. ఎందుకు మాయమైపోయినాయి అనేది ఇప్పుడు బయటికి రావాలి. వాస్తవంగా బొగ్గు సంబంధించి బొగ్గు గనులు, తర్వాత బొగ్గు సంబంధించి రామగుండంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత దగ్గర బంధువు వాళ్ళు చేస్తూ ఉంటారు మైనింగ్. బొగ్గు సంబంధించి రామగుండంలో చేస్తుంటారు, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళ కోసం ఈ మధ్యప్రదేశ్లో ఉండేటువంటి మైనింగ్ని అప్పచెప్పి అన్అఫిషియల్గా ఈ ఫైల్స్ని మాయం చేశారా అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీయే బైరటిస్ గనుల ద్వారా వచ్చిందని. మైనింగ్ అని అంటే వాళ్ళకి అంటే ప్రజాసంపద. అది ఆ ప్రజాసంపదని దోచుకోవటం, ఆ మైనింగ్ ద్వారా డబ్బుల్ని సంపాదించుకోవడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినట్టు విద్య. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే, ఓబులాపురం గనులకు సంబంధించి జనార్దన్ రెడ్డి గాలితో కలిసి ఆయన ఏం చేశారనేది అందరికీ తెలుసు. కానీ ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒకనొక సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే వీళ్ళు మెయిన్ ఐరన్ ఓరు, క్వార్ట్జీ, రకరకాల మినరల్స్ ఉంటాయి కదా, రకరకాల మినరల్స్ ఉంటాయి. వీటన్నిటి మీద కన్నేసి ఉంచుతారు. కన్నేసి ఆ మినరల్స్ ఉన్న చోట మొత్తం వీళ్ళే కబ్జా చేసి లీజుకు తీసుకోవటం, ఆ మైనింగ్ చేసుకోవటం, కోట్ల రూపాయలు సంపాదించడం, అదంతా కూడా ప్రజలకు చెందాలి వాస్తవంగా. కానీ ఈ మైనింగ్ అనేది ప్రత్యేకించి వైఎస్ ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా వాళ్ళకి చెందుతుంది. అది ఇప్పుడు క్వార్ట్జ్ కానీ, ఇప్పుడు బైరటిస్ కానీ, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కానీ, నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన మీద ఉన్నటువంటి క్వార్ట్జీ తవ్వకాలు పెద్ద గొడవ అయింది అప్పట్లో. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెళ్ళి అర్ధరాత్రి వేళ అక్కడ ధర్నాలు చేస్తే హిజ్రాలను తీసుకొచ్చి ఈయన పోటీ పెట్టాడు. ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి. సో ఇవన్నీ కూడా మనం చూసాం. రోజుకి దాదాపు 5 కోట్ల రూపాయలు ఆయనకు వస్తాయని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. 5 కోట్ల రూపాయలు రోజుకి విలువైనటువంటి దాన్ని ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. 5 కోట్ల రూపాయల ఆదాయం రోజుకని అంటే మాటలు కాదు కదా. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఒక వ్యక్తికి వెళ్తుందని అంటే అంతకన్నా దారుణమైనటువంటి విషయం ఏముంది. అలానే బొగ్గు గనులకు సంబంధించి కూడా ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి, ఏపీఎండిసికి సంబంధించి అక్కడ పర్మిషన్స్ ఏదో ఇచ్చారని జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు ఎవరైతే ఉన్నారో ఆ దగ్గర బంధువు యొక్క బ్రదరు ఈ మైనింగ్ అంతా చేస్తుండని వాళ్ళకి అప్పచెప్పారు అని చెప్పి ఇప్పుడు తాజాగా వస్తున్నట్టు ఆరోపణ. ఆ ఫైల్కి సంబంధించి ఫైల్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ ఫైల్ మూమెంట్ని తెలుసుకోవాలంటే కనుక ఫైల్ అయితే ఉండాలి కదా.
కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా 19వ తారీఖున ఆ ఫైళ్ళు 3 మిస్ అయిపోయినాయని చెప్పి అంటున్నారు. ఏపీఎండిసిని వాస్తవంగా అయితే ఆ ఏపీఎండిసి ఆఫీస్ని అసలు సీజ్ చేశారు. తర్వాత మద్యం అది బెవరేజెస్ కార్పొరేషన్ వీటి మీద పెద్ద నిఘా పెట్టారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత నిఘా పెట్టినా కానీ అర్ధరాత్రి పూట వాళ్ళు సీసీ కెమెరాలని మొత్తం కనిపించకుండా చేసేసి 3 ఫైల్స్ మిస్ చేసేసారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన విచారణ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అక్కడ ఉండేటువంటి మైనింగ్ ఎండి ఇప్పుడు ఏ విధంగా అయితే బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి మీద ఇప్పుడు సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు దాడులు చేసి, అలాగే ఏపీఎండిసి ఎండీ మీద కూడా ఎండీకి సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ ఎండీకి సంబంధించినటువంటి ఇళ్ల మీద కానీ తనిఖీలు నిర్వహిస్తే కదా మొత్తం తేలేది. ఇప్పుడు వీళ్ళేమో వీళ్ళ పనిలో వీళ్ళున్నారు, ప్రభుత్వానికేమో అసలు ఇంతవరకు కమెంట్ లేదు. తర్వాత సీఎం ఆఫీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐఏఎస్లు నేర్చుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులుగా ఉన్నటువంటి జగన్ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రద్యుమ్న ఆయన్ని వేసుకున్నారు సీఎం ఆఫీస్లో, ఆయనేమో జగన్ భక్త ఐఏఎస్ అని చెప్పి ఆయన మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఆ తర్వాత ద్వివేదిని తీసుకొచ్చి ఆయన ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో ప్రిన్సిపల్ సెక్రటరీకి వేశారు ఆయన వేయాల్సిన అవసరం ఏముంది, ఆయన పక్కన పెట్టచ్చు కదా, అసలు ఆయన్ని లూప్ లైన్లో పెట్టేయచ్చు కదా అని చెప్పి వస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు 2019లో ఆయన చామర వెళ్ళిపోయి ధర్నా చేశాడు చంద్రబాబు నాయుడు, వన్ సైడ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అలాంటి అతను తీసుకొచ్చి పోస్టులో పెట్టి లూప్ లైన్లో పంపించకుండా ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుకి ఎదురవుతున్నటువంటి ట్రోల్స్. కేవలం 2 వారాలు కూడా కాకుండా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు వీటన్నిటిని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు మారలేదు, గతంలో మాదిరిగాను ఉన్నాడు, అసలు ఈ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఏంటి, ఎందుకోసం ఇచ్చారు ప్రజలు మ్యాండేటరీ అనేది అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడుకి. కాబట్టి నేను మారాను అన్నారు, కానీ ఆయన మారినట్టు కనిపించట్లేదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో గత 4 రోజుల నుంచి వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఇప్పుడు వాస్తవంగా ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మ్యాండేటరీ ఏమి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి అని అతను తమను మోసం చేస్తున్నాడు, తమను దగా చేస్తున్నాడు, తమ సంపదను కొల్లగొడుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, అతను అబద్ధాలతోటి చెడు విలాసవంతమైన జీవితాన్ని గలుపుతున్నాడు ప్రజాధనంతో అని చెప్పి కదా తీర్పిచ్చినప్పుడు అవన్నీ రికవరీ చేయాలి కదా. రికవరీ చేస్తానని చెప్పేసి ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు చెప్పారు కదా, దోచుకున్నటువంటి సొమ్మును మేము రికవరీ చేస్తాము, రికవరీ చేసి ప్రజల సంపదను కాపాడుతామని చెప్పారు కదా. వాళ్ళు 2 వారాలు పైగా ప్రభుత్వం వస్తే ఏపీఎండిసి నుంచి మైనింగ్ కార్పొరేషన్ నుంచి మైనింగ్ ఆఫీస్ నుంచి ఫైల్స్ మిస్ అవుతుంటే కూడా నీ సెక్యూరిటీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఆ గనులు వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ మిస్ అయ్యాయి అంటున్నారు. అసలు ఎందుకు పర్టికులర్గా ఆ 3 ఫైల్స్నే మిస్ చేశారు వాళ్ళు, దాంట్లో ఏముంది సీక్రెట్, అసలు ఆ ఫైల్స్ మిస్ అయింది న్యూస్లో వచ్చింది, పేపర్లో వచ్చేదాకా వీళ్ళకి ఎందుకు తెలియదు అసలు. అంటే అది ఇప్పుడే మిస్ అయింది అంటారా, లేకపోతే గతంలోనే వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని 19వ తారీఖు మిస్ అయిందని చెప్తున్నారు కదా, 19వ తారీఖు మిస్ అయిందని చెప్తున్నారు. ఇవాళ డేట్ అంతా 22 అంతే కదా, 3 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ మిస్ అయిందంటే దాని అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు చేతుల్లో యంత్రాంగం లేదనేది కదా అర్థం. చంద్రబాబు నాయుడు చేతుల్లో యంత్రాంగం ఉంటే 3 ఫైల్స్ అర్ధరాత్రి వేళ ఎలా మిస్ అవుతాయి, మిస్ కావు కదా. అంటే జగన్ భక్త ఉద్యోగులు ఉన్నారు, వాచ్మెన్ దగ్గర నుంచి పై స్థాయి వరకు ఉన్నారు, వాళ్ళలో ఎవరు ఏంటి అనేది తెలుసుకొని వేయకుండా ఇప్పుడేమంటున్నాడు 3 నెలల పాటు ఏం ట్రాన్స్ఫర్లు అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ఇది అంటున్నారని చెప్పి సచివాలయ వర్గాలు టాక్. 3 నెలల పాటు కనుక ఇదే స్టాఫ్ తోటి ఇలానే కొనసాగిస్తే అన్ని ఫైల్స్ మిస్ అయిపోతాయి. ఆల్రెడీ చాలా వరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా మాయమైపోయాయని చెప్పేసి అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ని ఎప్పుడో లారీలో పంపించేశారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆఫీస్లో ఉండేటువంటి ఫైల్స్ కూడా మిస్ అయిపోతాయి కదా, సేమ్ ఉద్యోగస్తుల నుంచిదే. ఇప్పుడు భారతీరెడ్డి చెప్పినటువంటి వాళ్ళని పెట్టారు ఏపీఎండిసిలో, ఊరికే ఓరల్గా చెప్తే, అవినాష్ రెడ్డి చెప్తే పెట్టారు, విజయమ్మ చెబితే పెట్టారు, ఫైర్ ఆఫీసులను ఈ మైనింగ్ ఆఫీసులో, అలాగే బెవరేజ్ కార్పొరేషన్లో సీఎం ఆఫీస్ నుంచి వస్తే ఫోన్ చేశారు, ఆ ధనంజయ రెడ్డి ఎవరు ఉన్నారు ఆయన చెప్తే ఫోన్ పెట్టారని చెప్పి అంటున్నారు. ఇలా రకరకాలు ఉన్నాయి. వాళ్ళ సొంత మనుషులు ఉన్నారు అక్కడ, సొంత మనుషులు ఉన్న దగ్గర ఫైల్స్ మిస్ కాక ఏమవుతాయి అంటే ఇవన్నీ చూస్తుంటే కనుక చంద్రబాబు నాయుడు ఆ కన్సర్నల్లో యంత్రాంగం ఇంకా లేదు అనేది అర్థమవుతుంది. సో ఇంత అసలు మధ్యప్రదేశ్కి సంబంధించిన ఫైల్స్ ఎవరు,
ఇప్పుడు మనకున్నట్టు సమాచారం ఏంటంటే ఆ మధ్యప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి ఒక బ్రదర్ అక్కడ టెండరు ఇవన్నీ బొగ్గు గనులకు సంబంధించి చూస్తున్నారు, వాళ్ళే ఎక్స్కవేషన్స్ అన్నీ చేస్తున్నారు, దాని అంతటికి పర్సనల్ ఇష్యూ అదంతా కూడా, అందుకే ఆ ఫైల్స్ మిస్ అయిపోయినాయి అని చెప్పి చెబుతున్నారు. కారణం ఏదైనా అసలు ఆ ఫైల్స్ ఏంటనేది తేల్చాలి కదా ముందు. సో ఆ దిశగా అసలు ఆలోచించట్లేదు ప్రభుత్వం. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తడం, లేకపోతే మంత్రి పదవులు ఎవరికి ఇద్దాం, లేకపోతే మంత్రి పదవులు ఇచ్చేసి తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా మార్చడానికి సక్రమంగా మార్చుకున్నారు వాళ్ళు, మార్చలేదు కదా, విమర్శలు వస్తున్నాయి కదా ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి 2 వారాల్లోనే బహుశా జగన్మోహన్ రెడ్డి అదే చెప్పినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పిన ఏం చేయలేడు, ప్లస్ ఆయన చేతిలో ఏముండదు, కాబట్టి 2029కి మన సింగిల్ డిజిట్ అని చంద్రబాబు నాయుడుకి అని చెప్పి ఆయన ఒక ఆ భ్రమల్లో ఉన్నాడు. ఆయన ఆ భ్రమలకి ఇప్పుడు ఈయన ఆశ కల్పిస్తున్నాడు. అలా ఉంది పరిపాలన. అంటే కమాండ్ ఇంకా ఇప్పుడు రాలేదు, అంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉంటాడని నేను అనుకోవట్లేదు. కానీ ఆయన మారలేదు అనే దానికి ఈ సంఘటన నిదర్శనం అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.